బ్రేకింగ్ న్యూస్. అనంతపురం జిల్లాలో రాజకీయం వేడెక్కుతుంది. ఈ నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర ఇప్పటికే భారీగా పోలీసులు అలానే కార్యకర్తలు కూడా మోహరించారు. మరి కాసేపట్లో పెద్దిరెడ్డి రావస్తుండటంతో కూడా కార్యకర్తలు కూడా భారీగా మోహరించారు. మరి ఇదే నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర పెద్దిరెడ్డి రాబోతుండటంతో కూడా భారీగా కార్యకర్తలు అలానే పోలీసులు కూడా మోహరించారు. అయితే మరి కాసేపట్లో ఏం జరగబోతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందించే లోపు కూడా మనం బిగ్ టీవీ లైవ్ లో కూడా చూసుకున్నట్లయితే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఇంటికి భారీగా కార్యకర్తలు ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి రావస్తుండటంతో కూడా పెద్దిరెడ్డిని అడ్డుకోవడానికి జేసీ ఇంటికి భారీగా కార్యకర్తలు కూడా చేరుకున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. ఎస్ యోగానంద్, అప్డేట్స్ ఏంటి? రైట్ లక్ష్మి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కాయి. గత కొన్ని రోజులు కూడా సైలెంట్ గా ఉన్న జేసీ వర్సెస్ గెద్దిరెడ్డి వర్గాలు ఇవాళ మరోసారి కయ్యాన్ని కాదుతున్నట్టు కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా గెద్దిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ తాడిపత్రి పట్టణంలో అడుగు పెట్టనున్నాడు అనే నేపథ్యంలో భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా కొనసాగుతుంది. జేసీ వర్గీయులు ఎట్టి పరిస్థితుల్లో కూడా గెద్దిరెడ్డి పెద్దారెడ్డి అడ్డుకొని తీరుతామంటూ కూడా ప్రకటించారు. అదేవిధంగా కానీ పెద్దారెడ్డి వల్ల ఖచ్చితంగా అడుగు పెట్టి తీరుతామంటూ కూడా ప్రకటించారు. తిమ్మంపల్లి నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు కూడా వేసుకొని తాడిపత్రి తన ఇంటికి కూడా చేరుకునే కూడా ఏర్పాటు చేస్తున్నారు. కానీ పోలీసులు ఏఎస్పీలు అలాగే అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున బలగాలు చేరుకుని ఆయన నచ్చజెప్పి మరోసారి పెట్టుకోవడం కూడా ఏర్పాటు చేశాయి. అయితే టీడీపీ కార్యకర్త కూడా జేసీని అడ్డుకొని తీరుతామంటూ కూడా భారీ ఎత్తున ప్రభాకర్ రెడ్డి వద్ద గుమిగూడారు. ఈ పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండటంతో భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు కూడా కొనసాగుతుంది. సుమారు 300 మంది పోలీసులు పైగా చేరుకొని బలగాలను కూడా చేరుకొని అక్కడ పరిశీలిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా తాడిపత్రి పట్టణంలో కూడా 144 సెక్షన్ విధించే విషయంలో కూడా పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా పెద్దారెడ్డి ఏదైతే హైకోర్టు ఆర్డర్స్ ధిక్కరించి పట్టణంలోకి అడుగు పెడితే అరెస్ట్ చేసినప్పుడు జిల్లా నేపథ్యంలో ఆయన అడుగు పెడతాడా లేదా, ఆయన ప్రకటన ఎందుకు చేశాడు, మరొకసారి విభేదాలు రేకెత్తించే అంశం ఏమైనా పరిశీలిస్తున్నారు పోలీసులు. దీనిపై హైకోర్టుకు వెళ్ళి కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. బెయిల్ రద్దు అంశాన్ని కూడా పరిశీలించే చేస్తుంది. హైకోర్టు ఎటువంటి ఆర్డర్ ఇవ్వకపోయినా కూడా పట్టణంలో అడుగు పెడతాను అనే సవాల్ పెట్టడం, అలాగే అదేవిధంగా కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకోవడం, వెళ్లేందుకు సమాయత్తం కావడం అంతా కూడా ఎంత చూస్తుంటే హైకోర్టు నుంచి పోలీసులు కూడా బందోబస్తుగా హైకోర్టుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. హైకోర్టుకు వెళ్లి బెయిల్ రద్దు అంశాన్ని కూడా పరిశీలించే అవకాశం కూడా పరిశీలిస్తున్నారు లక్ష్మి. అయితే యోగానంద్, మరి పెద్దిరెడ్డి రాకతో ఇప్పటికే అంటే వీరిద్దరికి కూడా రాజకీయ విభేదాలు కూడా ఉన్నాయి. మరి ఇదే నేపథ్యంలో ఈయన రాకతోటే పోలీసులు కూడా మోహరించారంటే గొడవ తర్వాత కూడా గొడవ ఎక్కువగా జరిగే అవకాశాలు ఉండడం వల్లే పోలీసులు కూడా మోహరించారా? తాడిపత్రి అనేది ఒక సెన్సిటివ్ ఏరియా. ఎక్కడ కూడా నిరంతరం కూడా ఆ ఏరియా అంతా కూడా ఎప్పుడు కూడా ఫ్యాక్షన్ తో కూడా రగిలిపోతూ ఉంటది. దీంతోనే మనకి పోలీసులు మోహరించే తెలుస్తుంది లక్ష్మి. జిల్లా తాడిపత్రిలో రాజకీయం వేడెక్కుతుంది. తాడిపత్రిలో భారీగా పోలీసులు మోహరించారు. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఇప్పటికే ఇంటి దగ్గరికి భారీగా కార్యకర్తలు కూడా చేరుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి వస్తుండటంతో కూడా పెద్దిరెడ్డిని అడ్డుకోవడానికే జేసీ ఇంటికి ఇప్పటికే కార్యకర్తలు కూడా చేరుకున్నారు. ఆయనని ఇంట్లోపలికి రానివ్వకుండా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలు చేరుకున్నారు. పట్నంలో ఎప్పుడు ఏం జరుగుతుందనే కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు ఇరువురి కార్యకర్తల మధ్య కూడా ఎటువంటి గొడవ చోటు ఉండకుండా ఉండడం వల్ల ఇరువురికి ఉన్న కార్యకర్తలకు కూడా ఎటువంటి గొడవలు కూడా జరగకుండా ఉండడానికి వీరు మొత్తం పోలీసులు కూడా భారీగా మోహరించారు. అయితే ప్రస్తుతానికి అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం వేడెక్కుతుందనే చెప్పుకోవాలి. తాడిపత్రిలో ఇప్పటికే భారీగా పోలీసులు కూడా మోహరించారు. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఇంటికి ఇప్పటికే భారీగా ఆయన కార్యకర్తలు కూడా వచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. ఇవాళ తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి పెద్దిరెడ్డి వస్తూ ఉండడంతో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన ఎటువంటి గొడవలు చోటు చేసుకోకుండా ఉండడానికే భారీగా పోలీసులు కూడా మోహరించినట్లు తెలుస్తుంది. మనం ప్రజెంట్ బిగ్ టీవీ లైవ్ లో కూడా విజువల్స్ చూస్తున్నాం. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇరువురి కార్యకర్తల మధ్య కూడా ఎటువంటి వాగ్వాదం గొడవలు కూడా చోటు చేసుకోకుండా ఉండడం నేపథ్యంలోనే పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అయితే మరి ఈరోజు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి రాకతోనే కార్యకర్తల మధ్య ఎటువంటి వాగ్వాదం కూడా చోటు చేసుకోకుండా ఉండడం వల్లే పోలీసులు కూడా భారీగా మోహరించారు. మనం ప్రజెంట్ బిగ్ టీవీ లైవ్ లో కూడా విజువల్స్ చూస్తున్నాం. కార్యకర్తలు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గరికి చేరుకున్నారు. అయితే మరి కాసేపట్లో
పెద్దిరెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గరికి చేరుకోబోతున్నారు. మరి ఈ నేపథ్యంలోనే అక్కడ ఏం జరగబోతుందని కూడా ఆందోళన వ్యక్తమవుతుంది.